హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీఏడి స్టడీ పాయింట్. ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ టు టీఏడి స్టడీ పాయింట్. ఇన్ దిస్ వీడియో వి విల్ డిస్కస్ ఉత్తరప్రదేశ్ స్టేట్ ఇన్ఫర్మేషన్. ఉత్తరప్రదేశ్ స్టేట్ యొక్క సీఎం వచ్చరికి యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారండి. ఆనంద్ పాటిల్ వచ్చరికి ఉత్తరప్రదేశ్ స్టేట్ యొక్క గవర్నర్ ఉన్నారు. లక్నో క్యాపిటల్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ స్టేట్ అండి. ఉత్తరప్రదేశ్ స్టేట్ యాన్యువల్ వచ్చరికి స్వాంప్ డీర్ అండి. ఉత్తరప్రదేశ్ స్టేట్ బర్డ్ వచ్చరికి సరెస్ క్రెయిన్ అండి. ఉత్తరప్రదేశ్ యొక్క హైకోర్టు వచ్చరికి ఇది అలహాబాద్లో ఉందండి. ఇది క్యాపిటల్ లక్నోలో లేదు, అలహాబాద్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఉత్తరప్రదేశ్ స్టేట్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు. గవర్నర్ ఆనంద్ పాటిల్. క్యాపిటల్ వచ్చరికి లక్నో. స్టేట్ యానిమల్ వచ్చరికి స్వాంప్ డీర్. స్టేట్ బర్డ్ వచ్చరికి సరస్ క్రెయిన్. స్టేట్ హైకోర్టు వచ్చరికి అలహాబాద్లో ఉంది. ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఒకటే ఒక నేషనల్ పార్క్ ఉందండి. అది వచ్చరికి దుధ్వా నేషనల్ పార్క్. ఏం నేషనల్ పార్క్ అండి? దుధ్వా నేషనల్ పార్క్. ఇది ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి డ్యామ్స్ అండ్ రివర్ చూద్దామండి. ఫస్ట్ వన్ పరిచా డ్యామ్. పరిచా డ్యామ్ వచ్చరికి ఇది బెట్వా రివర్ మీద ఉందండి. నెక్స్ట్ రిహండ్ డ్యామ్ అండ్ గోవింద్ వల్లభ్ పంత్. ఈ రెండు డ్యామ్స్ వచ్చరికి రిహంద్ రివర్ అండ్ సన్ రివర్, ఈ రెండు రివర్స్ మీద రెండు డ్యామ్స్ ఉన్నాయండి. అది వచ్చరికి రిహంద్ డ్యామ్ అండ్ గోవింద్ వల్లభ్ పంత్ డ్యామ్ అండి. నెక్స్ట్ సాగర్ డ్యామ్ అండి. సాగర్ డ్యామ్ వచ్చరికి ఇది రిహండ్ రివర్ మీద ఉందండి. నెక్స్ట్ వన్ ధౌలిగంగా డ్యామ్. ధౌలిగంగా డ్యామ్ వచ్చరికి ఇది గంగా రివర్ మీద ఉందండి. ఎక్కడ ఉంది? గంగా రివర్ మీద ఉంది. ఇందులో రిహంద్ డ్యామ్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇది వచ్చరికి రిహంద్ రివర్ అండ్ సన్ రివర్, ఈ రెండు రివర్స్ మీద ఉందండి. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి రివర్ సైడ్ సిటీస్ చూద్దామండి. ఉత్తరప్రదేశ్లో టోటల్గా 18 సిటీస్ వచ్చరికి రివర్ సైడ్ ఉన్నాయండి. ఇండియాలో మోస్ట్లీ ఎక్కువ సిటీస్ రివర్ సైడ్ ఉన్నటువంటి స్టేట్ వచ్చరికి ఉత్తరప్రదేశ్ అండి. ఎన్ని ఉన్నాయండి? మొత్తం సిటీస్ 18 ఉన్నాయండి. అవి రివర్స్ వచ్చరికి యమున, గంగా, సరస్వతి, గోమతి, రపతి, సరయు. ఈ రివర్స్ పక్కన 18 సిటీస్ అనేవి ఉన్నాయండి. అందులో యమునా నది పక్కన ఉన్నటువంటి సిటీ చూద్దాం. ఫస్ట్ వన్ ఆగ్రా అండి. ఆగ్రా సిటీ వచ్చరికి ఇది యమునా రివర్ పక్కన ఉంది. నెక్స్ట్ ఔరయ్య సిటీ, నెక్స్ట్ ఇతావా సిటీ, మధురా సిటీ. ఈ 4 సిటీస్ అనేది యమునా రివర్ పక్కన ఉందండి. నెక్స్ట్ గంగా రివర్ పక్కన ఉన్నటువంటి సిటీ చూద్దామండి. చకేరి, ఫరూకాబాద్, ఫతేఘర్, కన్నౌజ్, కాన్పూర్ కంటోన్మెంట్, మీర్జాపూర్, శుక్లాగంజ్, వారణాసి. ఇవి వచ్చరికి గంగా రివర్ పక్కన ఉన్నటువంటి సిటీస్ అండి. చకేరి, ఫరూకాబాద్, ఫతేఘర్, కన్నౌజ్, కాన్పూర్ కంటోన్మెంట్, మీర్జాపూర్, శుక్లాగంజ్, వారణాసి. నెక్స్ట్ అయోధ్య వచ్చేసరికి ఇది సరియు రివర్ పక్కన ఉందండి. నెక్స్ట్ గోరఖ్పూర్ వచ్చేసరికి ఇది రప్తి నది పక్కన ఉందండి. నెక్స్ట్ జౌన్పూర్ వచ్చేసరికి ఇది గోమతి రివర్ పక్కన ఉందండి. నెక్స్ట్ లక్నో వచ్చేసరికి ఇది కూడా గోమతి రివర్ పక్కన ఉందండి. అలహాబాద్ వచ్చేసరికి ఇది 3 రివర్స్ పక్కన ఉందండి. అది వచ్చేసరికి గంగా, యమున, సరస్వతి. ఇది అలహాబాద్ అండ్ లక్నో. ఇది గుర్తుపెట్టుకొని ప్రయత్నించండి. ఎక్కువగా ఎస్ఎస్సిలో కానీ రైల్వేలో కానీ ఇంతవరకు ఈ రివర్ సైడ్ సిటీస్ మీద, అంటే ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి రివర్ సైడ్ సిటీస్ మీద ఇంతవరకు క్వశ్చన్ అనేది రేజ్ కాలేదండి. కాకపోతే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లేక్స్ చూద్దామండి. బఖ్హీరా తాల్ లేక్, నెక్స్ట్ రామ్గర్ తాల్ లేక్, షైక్ ఝీల్ లేక్. ఇది వచ్చరికి ఇది ప్రాసెస్లో ఉందండి. ఇది నేషనల్ బర్డ్ శాంచురీ చేయడంలో ఇది ప్రాసెస్లో ఉందండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ గోవింద్ వల్లభ్ పంత్ సాగర్ లేక్ అండి. ఇది వచ్చరికి ఆర్టిఫిషియల్ లేదా మ్యాన్మేడ్ లేక్ అంటామండి. ఇది ఆర్టిఫిషియల్ లేదా మ్యాన్మేడ్ లేక్. ఇది వచ్చరికి లార్జెస్ట్ మ్యాన్మేడ్ లేక్ ఆఫ్ ఇండియా అని కూడా అంటామండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చరికి భీమ్తాల్ లేక్. ఇది వచ్చరికి లేక్ సిచ్యువేటెడ్ ఇన్ హై ఆల్టిట్యూడ్ అండి. ఇది హై ఆల్టిట్యూడ్లో ఉందండి. ఇది భీమ్తాల్ లేక్. ఈ 5 కాకుండా ఇంకా మోర్ దెన్ 35 ప్లస్ ఉన్నాయండి లేక్స్ ఉత్తరప్రదేశ్లో. ఇవి వచ్చరికి మోస్ట్లీ ఫేమస్ అండి. ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ శాంచురీ చూద్దామండి. సెహెల్వా వైల్డ్ లైఫ్ శాంచురీ, కిషన్పూర్ వైల్డ్ లైఫ్ శాంచురీ, కతర్నీ యాగుట్ వైల్డ్ లైఫ్ శాంచురీ,
నవాబ్గంజ్ బర్డ్ వైల్డ్ లైఫ్ శాంచురీ, నవాబ్గంజ్ బర్డ్ వైల్డ్ లైఫ్ శాంచురీ, హస్తినాపూర్ వైల్డ్ లైఫ్ శాంచురీ, నేషనల్ చంబల్ శాంచురీ, మహావీర్ స్వామి శాంచురీ, రాణిపూర్ వైల్డ్ లైఫ్ శాంచురీ, చంద్రప్రభ వైల్డ్ లైఫ్ శాంచురీ, కైమూర్ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇవి మోస్ట్లీ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ శాంచురీ అండి. ఇవి కాకుండా 20+ ఉన్నాయండి. మోస్ట్లీ ఇవైతే టాప్ 10లో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఇన్ ఉత్తరప్రదేశ్ స్టేట్ అండి. వన్స్ అగైన్ రిపీటెడ్: సెహెల్వా వైల్డ్ లైఫ్ శాంచురీ, కిషన్పూర్ వైల్డ్ లైఫ్ శాంచురీ, కతర్నియాగట్ వైల్డ్ లైఫ్ శాంచురీ, నవాబ్గంజ్ బర్డ్ వైల్డ్ లైఫ్ శాంచురీ, హస్తినాపూర్ వైల్డ్ లైఫ్ శాంచురీ, నేషనల్ చంబల్ శాంచురీ, మహావీర్ స్వామి శాంచురీ, రాణిపూర్ వైల్డ్ లైఫ్ శాంచురీ, చంద్రప్రభ వైల్డ్ లైఫ్ శాంచురీ, కైమూర్ వైల్డ్ లైఫ్ శాంచురీ. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఇన్ ఉత్తరప్రదేశ్ స్టేట్ అండి. ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి హైయెస్ట్ పీక్ వచ్చేసరికి ఆమ్సోట్ పీక్ అండి. ఇది శివాలిక్ హిల్స్లో ఉంది. దీని రేంజ్ ఎక్కడ ఉంది? శివాలిక్ హిల్స్లో ఉంది, ఆల్మోస్ట్ పీక్. నెక్స్ట్ ఫేమస్ మాన్యుమెంట్స్ అంటే ఇది స్మారక చిహ్నాలు అని అంటాం. అందులో వచ్చేసరికి ఫస్ట్ వన్ తాజ్మహల్, ఫతేపూర్ సిక్రీ, ఆగ్రా ఫోర్ట్, అలహాబాద్ ఫోర్ట్, జామా మసీద్, సారనాథ్ స్తూపా, చుమ్నార్ ఫోర్ట్, బార్ ఇమామ్రా. ఇది వచ్చేసరికి ఫేమస్ మాన్యుమెంట్స్ ఇన్ ఉత్తరప్రదేశ్ స్టేట్ అండి. వీటిని ఇలా కాకుండా డిఫరెంట్గా కూడా పిలుస్తూ ఉంటారండి. 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్, దీని వచ్చేసరికి తాజ్మహల్ పిలుస్తామండి. ఏదండి 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్ అని తాజ్మహల్ పిలుస్తామండి. నెక్స్ట్ ఫతేపూర్ సిక్రీని డ్రీమ్ ప్లేస్ అని కూడా అంటామండి. ఫతేపూర్ సిక్రీని ఏమంటాము? డ్రీమ్ ప్లేస్ అని కూడా అంటామండి. ఆగ్రా ఫోర్ట్ని రెసిడెన్స్ ఆఫ్ మొఘల్ ఎంపైర్స్ అని కూడా అంటామండి. సారనాథ్ స్తూపాని వన్ ఆఫ్ ది మోస్ట్ బుద్ధిస్ట్ సైట్స్ అని కూడా అంటామండి. బుద్ధిస్ట్ సైట్ అనేది సారనాథ్ స్తూపా అని అంటామండి. నెక్స్ట్ బార్ ఇమామ్రా వచ్చేసరికి ఇది ఎక్కడ ఉందంటే లక్నో సిటీలో ఉందండి. క్వశ్చన్స్: ఫేమస్ మాన్యుమెంట్స్ ఇన్ విచ్ స్టేట్ అంటే తాజ్మహల్ ఎక్కడ ఉంది, ఫతేపూర్ సిక్రీ, ఆగ్రా ఫోర్ట్, అలహాబాద్ ఫోర్ట్, జామా మసీద్. ఇలా కాకుండా 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్ అని దేన్ని అంటారు? డ్రీమ్ ప్లేస్ అనేది దేన్ని అంటారు? నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి రెసిడెన్స్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ అనేది దేన్ని అంటారు? నెక్స్ట్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ బుద్ధిస్ట్ సైట్స్ ఇన్ ఇండియా అని దేన్ని అంటారు? నెక్స్ట్ బారక్ ఇమామ్రా అనేది ఏ సిటీలో ఉంది? ఇలా అని కూడా అడగడానికి అవకాశం ఉందండి. నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి స్మారక చిహ్నాలలో 3 యునెస్కో హెరిటేజ్ సైట్స్లో కూడా ఉందండి. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఉందండి. అది ఫస్ట్ వన్ ఇది తాజ్మహల్ అండి. ఇది 1983లో రికగ్నైజ్ చేశారండి. నెక్స్ట్ ఫతేపూర్ సిక్రీ అండి. ఇది వచ్చరికి యునెస్కో హెరిటేజ్ సైట్లో, వరల్డ్ హెరిటేజ్ సైట్లో 1986లో రికగ్నైజ్ చేశారండి. నెక్స్ట్ ఆగ్రా ఫోర్ట్ వచ్చరికి ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో 1983లో రికగ్నైజ్ చేశారండి. ఇది అండి ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి పార్ట్ 1లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నెక్స్ట్ పార్ట్ 2లో వచ్చరికి ఫేమస్ టెంపుల్స్ ఇన్ ఉత్తరప్రదేశ్, థర్మల్ పవర్ ప్లాంట్స్, ఫోక్ డాన్సెస్, ఎయిర్పోర్ట్స్, స్టేడియమ్స్, 2011 సెన్సస్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఉత్తరప్రదేశ్ స్టేట్ అండ్ ఆల్సో బార్డర్ షేరింగ్ విత్ అదర్ స్టేట్స్ ఆర్ కంట్రీస్. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో మిస్లేనియస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది పార్ట్ 2 వీడియోలో చూద్దామండి. ఇంకా మన ఛానల్లో 18 స్టేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ తెలంగాణ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందండి. ఒకసారి ఛానల్ చెక్ చేయండి. ఒకవేళ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు టీఏడి స్టడీ పాయింట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.